హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రిష్ వ్లాగ్స్. నేను మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. ఎస్, నిజమే, దొండకాయ పచ్చడి. ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట ఇది. మనకి అప్పుడప్పుడు దొండకాయలు అనేవి కొంచెం ముగ్గిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని పడేస్తుంటాం. అలా పడేయకుండా మనం దాంతో ఒక మంచి పచ్చడి అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఎలా తయారు చేయాలనేది నేను చెప్పేస్తాను. ఫస్ట్ అయితే దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు అనేవి తీసుకోవాలన్నమాట. తర్వాత పల్లీలు, చింతపండు, వెల్లుల్లి రబ్బలు 4, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. నెక్స్ట్ బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత అందులో పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. అవి బాగా డ్రై రోస్ట్ అయిపోయాక ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వాటిని బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ దొండకాయ ముక్కలు అనేవి బాగా కుక్ అవుతాయి. మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి బాగా కుక్ అయి ఉంటాయి అన్నమాట. అప్పుడు అందులో మనం కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనకు చింతపండు అనేది కూడా బాగా మగ్గిపోయింది అనుకోండి, పచ్చడి బ్లెండ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఒకసారి మూత తీసి ఎలా కుక్ అయిందా లేదా అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో చింతపండు, టొమాటోలు అన్నీ సాఫ్ట్గా మగ్గి ఉంటాయండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా చల్లార్చుకోవాలి. ఈలోగా మనం పల్లీలు ఉన్నాయి కదా, వాటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కూరగాయ ముక్కలతో కలిపితే పల్లీలు అనేవి బ్లెండ్ అవ్వకపోవచ్చు. అందుకని ఫస్ట్ బ్లెండ్ చేసుకొని పల్లీలని, ఆ తర్వాత కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. సేమ్ రోట్లో దంచుకునే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట. అప్పుడే మనకి బాగా పచ్చడి అనేది కోర్స్గా ఉంటుంది. అండ్ అలాగే రోట్లో చేసుకున్న పచ్చడి అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి వీలైతే అలాగే ట్రై చేయండి. మనం మిక్సీ జార్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం కోర్స్గా ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి పచ్చడి తీసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి పోపు వేసుకోవాలన్నమాట. పోపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని అందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆవాలు అనేవి చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి అనేవి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పోపు అనేది బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనకి పోపు అనేది రెడీ అయిపోయింది కదా. సో రెడీ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం ఈ పోపుని పచ్చడిలో యాడ్ చేసేసుకోవడమే అనమాట. అంతే, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి దొండకాయ పచ్చడి అనేది. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంక ఇది చెప్పనక్కర్లేదు, అమృతంలాగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.